పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Yo, I'm grinding hard, dreams in my sight. Fell on my face, but I still ignite. Ain't no stopping, I'm still in the fight. King of my life, man, I shine so bright. Waking up mad, dreams turning to dust. But I ride or die, in me I trust. This gang's a jungle, I'm born to adjust. Flexing on haters, I turn them to rust. Chasing that paper, standing up though. Bitches and niggas, they come and they go. But the drum's still mine, trying on the show. No matter the struggle, I still the blow. Dug in the fights and that's how I roll. Heart full of grit, I'm taking control. Dreams on my back, now reaching my goal. King of my hustle, I'm whole. Yeah, I'm the king wearing gold like a motherfucker. But deep inside, man, I'm just a big flunger. Ballin' with a crown, but it's plastic, not real. Living in a nightmare, can't escape how I feel. Everyday grind, but I'm stuck in the same lane. Flexing on the gram, but it's all just a game. Got these bitches on my line, but can't pay the rent. Rolling with my niggas, but my dreams are bent. I'm the king of my life, but I'm holding the throne. Compromising my soul, all alone in my zone. Mediocre vibes like, damn, what a ride. Faking like I'm ballin', but I'm hurting inside. Dug life in the shadows, but I'm lost in the hype. Talking big dreams, but I'm just another type. Sipping on cheap liquor, drown the sorrows in the cup. This count's feeling heavy, man, I might give it up. I'm flexing with my crew, but we living for the life. Chasing clout like a dog, but I'm stuck on these bikes. Ain't no real throne, just a seat at the bar. Ride or die, but I'm barely going far. నా పేరు సిద్ధార్థ్. నా పేరు మాత్రమే క్లాస్, నేను మాత్రం మిడిల్ క్లాస్. అందుకే కొందరిలా నేను కూడా లైఫ్లో ఏదో సాధించాలనుకున్నాను. కానీ చివరికి అందరిలా ఐటీ కంపెనీ సెటిల్ అయ్యాను. హాయ్ సిద్ధు, పిలుస్తుంటే అటు చూస్తున్నావు ఏంట్రా? చెప్పేది వినరా. ఆఫీస్లో అందరం కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నావురా. లాస్ట్ టైం వస్తా అన్నావు, ఈసారైనా డెఫినెట్గా వస్తావుగా? నాకు కూడా ఆఫీస్లో వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది. నేను రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా. ఎందుకు ఎక్కడికి? లడాక్ అనుకుంటున్నాం. స్టన్నింగ్ సీనరీస్, ప్యూర్ ఆక్సిజన్, కూల్ క్లైమేట్. నువ్వు అసలు స్నానం కూడా చేయక్కర్లేదు. ఆ రోడ్ల మీద డ్రైవ్ అంటే ఒక అడ్వెంచర్ లాంటిది. ఎందుకంటే మొత్తం అన్నీ బొక్కలే. అక్కడున్న దున్నపోతులతో ఫోటో దిగి స్నాప్ పెడితే ఫ్రెండ్స్ అందరూ కుళ్ళుకొని చచ్చిపోవాలి. అంటే రాను పోను. ఏమైంది? నెక్స్ట్ టైం వెళ్దామా? చా, మన బడ్జెట్ కాదు, ఇదే మన బడ్జెట్ కాదు. ఎందుకు స్ట్రెస్ అవుతావు? బిల్లు మనం కట్టాం కదా. ఓ ప్లాన్ బియా. చీపు కాస్ట్లీ ఐటమ్స్ ఏం లేదా? అడిగిన చెప్పాలి మరి. బాగా క్లోజ్ మనకి. అరే షేర్ అన్నారు కదరా. షేర్ అన్నాం కానీ స్పాట్లో పే చేస్తామని చెప్పలేదు కదరా. ఈసారికి నువ్వు కట్టారా, మనం తర్వాత చూసుకుందాం. గడ్డే సరే. రే మావా, ఫుల్ ఎంటీరా. లక్కీ డ్రాప్స్ కూడా ఛాన్స్ లేదంటావా? మనకంత లక్ లేదురా. ఇంత డిప్రెషన్ మెయింటైన్ చేయడం నా వల్ల కాదురా. మందు కొట్టాల్సిందే. మందు లేదన్న డిప్రెషన్లో మళ్ళీ మందు కొట్టాం. క్రేజీ. కానీ ఎలా రా? షేర్ చేసుకుందాంరా. అరే ఈరోజు వీకెండ్ రా. అయితే నా లైఫ్లో వీకెండ్ ఇంత డల్గా స్పెండ్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదురా. ఇప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి కావాలరా? నీకేం కావాలో చెప్పు. పార్టీ చేసుకున్నావురా. మరి డబ్బులున్నాయా?
షేర్ చేసుకుందాం. ఆ, అయితే నువ్వు వాడు షేర్ చేసుకొని పార్టీ చేసుకోండి. నాకు మీ షేరింగ్ కాన్సెప్ట్ మీద నమ్మకం లేదురా. ఈసారి స్పాట్ పేమెంట్ రా. అవునవును, మీకు స్పాట్ పేమెంట్ చేసేంత సీనే ఉంటే నాకు కాల్ చేయరు. అయినా నాకు ఈరోజు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. I'm my own DJ, spinning my tunes, sipping my drink under the stars and the moon. No need for a crew, I'm the life of the show. In my solo spotlight, I'm shining, you know. Late night walk, city streets glow. Got my playlist, it's my own show. Laughing out loud at my own joke. కంగారు పడకు, ఏ కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రైట్గా నువ్వు మన ఇంటికే వచ్చావు. అయినా మత్తులో కూడా నీ బుర్ర బాగానే పనిచేస్తుందిరా. నిన్న ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పావు. ఆ, అంటే అది అబ్బా. సడన్గా ఆఫీస్లో ప్లాన్ చేస్తారా, ఆహా. అందుకే. సరే కానీ హెడేక్గా ఉంది, వెళ్ళి కాఫీ తాగాలి. సడన్గా పార్టీ ప్లాన్ చేశారని ఎంత స్పాంటేనియస్గా అబద్ధం చెప్పాడరా. అది ఖచ్చితంగా ఏదో ఒక అమ్మాయితో డేట్ ప్లాన్ చేసి ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి. తెలుసుకొని ఏం చేస్తావు? అవన్నీ నాకు తెలియదురా. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి, లేకపోతే నేను పీస్ఫుల్గా ఉండలేను. హలో, గుడ్ మార్నింగ్ నాన్న. ఏంటి నాన్న గుడ్ నైట్ చెప్పే టైంకి కాల్ చేస్తే గుడ్ మార్నింగ్ చెప్పే టైంకి రెస్పాండ్ అవుతారు? అసలు అంత బిజీ ఏంటి మీరు? ఈ మధ్య ఎర్లీగా నిద్రపోతున్నాను రా. డాక్టర్ కూడా హెల్త్కి అదే మంచిదన్నారు. ఇదిగో ఇప్పుడే జస్ట్ మెడిటేషన్ అయ్యి బయటకు వచ్చానంతే. ఆల్రెడీ 2 రౌండ్స్ అయిపోయారా? మీరు మార్నింగ్ రౌండ్లు వేస్తున్నారో లేదో తెలియదు కానీ నైట్ మాత్రం విస్కీ బాగా రౌండ్లు వేస్తున్నారు. మీ అమ్మ చెప్పేసిందా? నిన్న ఫ్లోలో కొన్ని రౌండ్స్ ఎక్కువ పడ్డాయిరా. లేదంటే నా గురించి నీకు తెలుసు కదా, డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. అయినా నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో నీకు స్పెషల్గా చెప్పాలా? నువ్వు ఈరోజు బాగుపడ్డావంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ నేనే కదా. కానీ ఎంత కంట్రోల్ చేసుకున్నా కొన్నిసార్లు ఫ్లోలో అలా అయిపోతుందిరా. ఆ ఫ్లో ఎక్కువైతేనే కష్టం నాన్న. అయినా మీరేంటి సిగరెట్ స్మోక్ చేస్తున్నారంట? మొన్న రవి వాళ్ళ మమ్మీ మిమ్మల్ని బీచ్ చివరి పాన్ షాప్ దగ్గర చూసిందంట. ఎవరు? శైలజానా? తనకి ఇంకా నా మీద ఇంట్రెస్ట్ పోలేదా? ఎప్పుడో నా కాలేజ్ డేస్లో ప్రేమించిందిరా. ఇంకా నన్ను అంతలా పట్టించుకుంటుందా? అందుకే ప్రేమకి ఏజ్ లేదంటారు.
మీకు ఏజ్ పెరుగుతుంది, అర్థమవుతుందా? హెల్త్ మీద సీరియస్నెస్ లేదు, లైఫ్ అంటే కామెడీ అయిపోయింది. ఇంకేం చేస్తే అర్థమవుతుంది నాన్న మీకు? అరే అంత సీరియస్ అవ్వకురా, నాకు అర్థమవుతుంది కానీ ఆపుకోలేకపోతున్నాను నాన్న. ఆపితేనే అర్థం చేసుకున్నట్టు. ఇంక మీ ఇష్టం నాన్న. సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను మళ్ళీ చేస్తాను. ఈడొకడు ప్రతిదానికి రమ్మంటాడు, ఏమంటాడు ఏంటో. సార్ మే కమింగ్? Yeah, come in. సార్ రమ్మన్నారు. ఇంటర్నల్ మీటింగ్ డిస్కషన్స్ తర్వాత వీ హ్యావ్ డిసైడెడ్ దట్ నీకు ప్రమోషన్ ఇద్దామని. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హౌ యూ ఫీలింగ్? హ్యాపీ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రేయ్ ఈవినింగ్ పార్టీ ఉందిరా. సడన్గా పార్టీ ఏంట్రా? నీకు ఇప్పుడు రీజన్ కావాలా, పార్టీ కావాలా? రీజన్ ప్రతిసారి తాగొచ్చు కానీ తాగే ప్రతిసారి రీజన్ అవసరం లేదురా. అరే మందు టాపిక్ వస్తే చాలరా, మేధావులా మాట్లాడతావు. అదంతా ముందు గొప్పతనం మావా, అది ఇచ్చే ఇన్స్పిరేషన్ అలాంటిది. సరే కానీ ఆ చక్రిగడికి కూడా కాల్ చేసి చెప్పాయి, నేను కాల్ చేసిన అలాగే బిజీ వస్తుంది ఆడికి. ఆడికి ఏం బ్రాండ్ కావాలో కనుక్కొని నేను చెప్తాను రా. ఆహా, ఏ నువ్వు అడిగిన బ్రాండ్ తాకపోతే తాగవా? చిన్న వర్క్ ఉంది, నేను మళ్ళీ చేస్తా. ఏమైందిరా? మన సైకోగాడి పార్టీ ఇస్తా అంటున్నాడు. కంగ్రాచులేషన్స్ రా, నువ్వు ఇలాంటి గుడ్ న్యూస్ ఏదో షేర్ చేస్తావని ముందే ఎక్స్పెక్ట్ చేశానన్నా. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా మీరేలా ఎక్స్పెక్ట్ చేస్తారు నాన్న? దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. దీని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ అయిన బుక్లో ఉంటుందిరా. అరే ఏంట్రా ఇలాంటి న్యూస్లు మాతో షేర్ చేసుకోవాలనిపించలేదా నీకు? నేను హ్యాపీగా ఉన్నానని నీతో షేర్ చేసుకున్న ప్రాబ్లమే కదమ్మా, వెంటనే పెళ్ళికి రిలేట్ చేస్తావు. నెక్స్ట్ నీ లైఫ్లో మెయిన్ ఈవెంట్ అదే కదరా, ఎందుకు నీకు పెళ్ళంటే అంత భయం? ఇప్పుడే కొంచెం లైఫ్ హ్యాపీగా ఉందమ్మా, ఇప్పుడు పెళ్ళెందుకు? అన్నీ బాగున్న తర్వాతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మన లైఫ్ అంతా కరెక్ట్గా వెళ్తున్నప్పుడే మన లైఫ్ని షేర్ చేసుకోవడానికి ఒక కరెక్ట్ పర్సన్ వస్తారు. తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో. రే మీ అమ్మ ఏదో అంది కదా అని ఆవేశంలో డెసిషన్ తీసుకోకు, బాగా ఆలోచించుకొని డిసైడ్ అవ్వు. ఇప్పుడిప్పుడే కొంచెం లైఫ్లో ప్రశాంతంగా ఉంటున్నాను నాన్న. అంత ప్రశాంతంగా ఉండడం దేవుడికి నచ్చదు నాన్న, అందుకే పెళ్ళి అనే కాన్సెప్ట్ పెట్టాడు. ఈ పెళ్ళనే కాన్సెప్ట్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏదైనా ఐడియా చెప్పచ్చు కదా? ఇలాంటి సీక్రెట్స్ గురించి ఇంకా ఏ బుక్లోనూ రాయలేదురా. ఒకటి చెప్పనా, నువ్వెంత స్ట్రెస్ అయినా ప్రాసెస్ని డిలే చేయగలమో కానీ ఎస్కేప్ మాత్రం అవ్వలేవు. ఎవరిదైనా పార్టీలో ముందు అయితే మాత్రం మంచి కిక్కెక్కిద్దిరా. ఏరా వీడికి షేరింగ్ అని చెప్పలేదా? రే నీకు బిల్లు కట్టాలంటే తాగిందంతా దీపింది కదరా. పార్టీ వెళ్ళారా? అరే మన ముగ్గురం ఇలా కూర్చొని తాగితే నాకు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో తెలుసారా? ఇద్దేరా ఫ్రెండ్షిప్ అంటే. పక్కోడు పార్టీ ఇస్తుంటే నీకు పీస్ఫుల్గానే ఉంటుందిరా. అరే పార్టీ చేసుకోవడం ఫ్రెండ్స్ కావాలేమో కానీ ఫ్రెండ్స్గా ఉన్న పార్టీ చేసుకోవసం లేదురా.
ఇంకో విషయం చెప్పనా, ఎప్పుడు ఫ్రెండ్స్ విడిపోకుండా కలిసి ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? అప్పు చేయాలా? ఎప్పుడు చూడు అమ్మాయిలు అప్పులు. ఇంకేం తెలియదారా నీకు? ఆయన చూడరా, అసలు అందరిలా జాబ్ చేయను అన్నాడు, ఈరోజు ప్రమోషన్ వచ్చిందని పార్టీ ఇస్తున్నాడు. ఇవన్నీ ఎందుకురా, వాడు పార్టీ ఇస్తున్నాడంటే హ్యాపీగా ఉన్నాడనే కదా. రేయ్, నా లైఫ్కి ఏమైందిరా? పర్ఫెక్ట్గానే ఉంది, అస్సలు ప్రాబ్లమ్స్ లేకుండా బోరింగ్గానూ లేదు. అలా అని చెప్పి ఫుల్ ప్రాబ్లమ్స్తో స్ట్రెస్ఫుల్గానే లేదు. వీళ్ళు చూడరా ఎంత చేంజ్ వచ్చిందో. ఈడలా అయిపోతాడని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదురా. సిచ్యువేషన్స్ ఎవరినైనా మార్చేస్తారా? సిక్స్ ఇయర్స్ అయిందిరా. అరే నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయమాకరా, తాగే ప్రతిసారి మాకు టార్చర్ ఏంట్రా? విన్న మీకే అలా ఉంటే ఇంక నా పరిస్థితి ఆలోచించండి రా. ఆ పెయిన్ ఇంకా ఎక్కడే ఉందిరా. రే, సినిమా రివ్యూ అవ్వడానికి సినిమా మొత్తం బాగోపోయినా రివ్యూవర్ కూర్చొని చూస్తాడు చూసావా, అంతకంటే హారబుల్ పెయిన్ రా ఇది. నువ్వు వాడిని ఎంకరేజ్ చేసావు అనుకో, తర్వాత మనం డిసప్పాయింట్ అవ్వాలి. నా లైఫ్లో వంట జరగడం నీతో స్టార్ట్ అయితే బాగుంటుంది. మన లైఫ్లో వండర్స్ జరగవని తెలిసినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించడమే కరెక్ట్ సిద్ధు. రే, 6 years అయిందిరా. నీ అప్ప నీ వల్లే. అడేనా? ఆడేరా. పద. వీడేనా నిన్నే తీసి కొట్టేసి. రేయ్, ఎన్నిసార్లు చెప్పాను రా మావాడికి నచ్చిన అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుద్దని. కానీ ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం. కానీ మావాడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం. అంటే ఆ అమ్మాయి ఫీలింగ్స్తో పని లేదా? ఉంది, కానీ ఆ అమ్మాయితో నువ్వు క్లోజ్గా మూవ్ అవుతున్నావు, అందుకే నీ మీ ఫీలింగ్స్ ఉన్నాయి. అది నువ్వు కొంచెం స్పేస్ ఇచ్చావు అనుకో, మావాడి మీద కూడా ఫీలింగ్స్ వస్తాయి. అర్థమైందా? మీ నాన్నగారు. అమ్మో మీ నాన్న. అరే అరే లాస్ట్ ప్లేస్ నాదరా రే, ఇప్పుడు తెప్ప వస్తుంటారా? ఒక్కడనే చేసి ముగ్గురు మీద పడిపోతే భయపడిపోతా అనుకున్నారా? నేను ఆ అమ్మాయితోనే ఉంటా, ఆ అమ్మాయితోనే మాట్లాడతా, ఆ అమ్మాయితోనే అన్నీ చేస్తా. అరే ఈసారి గట్టిగా ఇవ్వాలరా. రేయ్, నువ్వు కూడా అమ్మాయి నన్ను సీరియస్గా తీసుకోమాకరా. అరే నా లవ్ దానికి అర్థం కాక, ఈడికి అర్థం కాక, కనీసం మీకు అర్థం కాక ఎందుకురా చి దీని అమ్మ. రేయ్ రేయ్, లవ్ అంటే కామెడీ అయిపోయింది మీకు. అరే లాస్ట్లో వెళ్ళిపోతూ నేను అన్నీ ఆ అమ్మాయితో చేస్తా అన్నాడు అంటే ఏంట్రా? రేయ్ గట్టిగా అనుకురా, అడు వింటే ఫీల్ అవుతాడు మళ్ళీ. పద వెళ్ళి మాట్లాడదాం. నీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని నాకు తెలుసు, కానీ మరీ ఇంత సీరియస్గా ట్రై చేస్తున్నావు అని నాకు తెలియదు. అంటే సీరియస్ ఏం లేదు నాన్న, ఏదో సరదాగా. అరే స్టడీస్లో నీ ప్రోగ్రెస్ చూస్తేనే అర్థం అవుతుందిరా నీకు ఏది సీరియస్సో ఏది సరదానో. నాన్న అది నేను చూస్తుంటే నీ ఫ్యూచర్ విషయంలో మన ఇద్దరు ప్లాన్స్ వేరే ఉన్నట్టున్నాయి. నువ్వంతా ప్రాపర్గా ప్లాన్ చేసినట్టున్నావు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం రా, ఇమాజినేషన్కి రియాలిటీకి మధ్యలో ఉంటాం. నీ ఏజ్లో ఇమాజినేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, నా ఏజ్ వచ్చేసరికి రియాలిటీ ఏంటో తెలుసుకుని ప్రాక్టికల్గా ఆలోచిస్తాం.
డ్రీమ్ బిగ్. నీ డ్రీమ్ ఎంత పెద్దగా ఉంటుందో నువ్వు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా అంత ఎక్కువగా ఉంటాయి. నీ థింకింగ్ ఎంత సింపుల్గా ఉంటుందో నీ లైఫ్ కూడా అంత సేఫ్గా ఉంటుంది. పెద్దగా కళ్ళకనకుండా నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అరే ఏదైనా సాడ్ సాంగ్ కంపోజ్ చేస్తున్నావా? మొహం ఏంటి అలా పెట్టు. అండ్ చూస్తే కంపోజ్ చేసే మూడ్లో ఉన్నట్లేడు, కొట్టే మూడ్లో ఉన్నట్టున్నాడు. నా సాంగ్ ఇదేదో నువ్వు కంపోజ్ చేసిన సాంగ్లో ఉంది కదా? అది యాడ్ కంపోజ్ చేసిందే. మొన్న యూట్యూబ్లో కూడా పెట్టాం, 69 వ్యూస్ కూడా వచ్చాయి. నీ సాంగ్ ఒక అమ్మాయి ఉంటుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, లేదా అమ్మాయి ఇంట్రెస్టింగ్గా ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? నా సాంగ్ ఒక అమ్మాయి వింటుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ అందులో అలాంటి అమ్మాయి వింటుందని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫీలింగ్స్ మరీ హైగా ఉన్నట్టున్నాయి, జాగ్రత్త. పోబే. అరే ఏంట్రైడ్ ఫ్రెండ్స్ మాట వినట్లేదు. ఆల్రెడీ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి. సాంగ్ బాగుంది కదా? అందుకే వింటున్నా. ఏఆర్ రెహమాన్ కంపోజిషన్ అనుకుంటా. అంత లేదు, ఎవరో తెలీదు, ర్యాండమ్గా వస్తే బాగుందని వింటున్నా. అయినా నీకు మ్యూజిక్ నాలెడ్జ్ చాలా తక్కువ అనుకుంటా. ఆ సాంగ్ కంపోజ్ చేసింది నేనే. అందుకేనా ఏఆర్ రెహమాన్తో కంపేర్ చేసుకుంటున్నావు? అయ్యో సారీ, అట్లీస్ట్ వింటానికైనా బాగుంది కదా. నువ్వు మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావు? మా అమ్మ దగ్గర. మీ అమ్మగారి పేరు? లత. లతా టీచర్ అబ్బాయివా నువ్వు? నీకు మా అమ్మ తెలుసా? నేను అప్పట్లో లతా టీచర్ దగ్గర కొన్ని క్లాసెస్కి వచ్చాలి. అవునా? అందుకేనా నేను ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నా. లతా టీచర్ సూపర్గా పాడతారు. నీ టాలెంట్ అక్కడి నుంచే వచ్చిందనమాట. ఈ ఫీలింగ్ ఏంటో చాలా డిఫరెంట్గా ఉందిరా. తను నవ్వుతుంటే అలా చూడాలనిపిస్తుంది, తను మాట్లాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది. రేయ్, నా లైఫ్లో లవ్ స్టోరీ బిగిన్ అయిపోయింది అనిపిస్తుందిరా. లవ్ సాంగ్స్ అన్నీ నా కోసమే రాసినట్టు అనిపిస్తుందిరా. క్లైమాక్స్లో బ్రేకప్ సాంగ్స్ అని నీకు డెడికేట్ చేయాలనిపిస్తుంది. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుంటకేమవ్వలా అని నిన్న కాక మొన్న వచ్చి ఏమాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా. ఇప్పుడు పిల్లి మొగ్గలే ఎత్తలే తర్వాతే. అయినా నువ్వు మళ్ళీ కలిసినప్పుడు కదా. రేయ్, కలవాలని రాసి ఉన్నప్పుడు ఎప్పుడు ఆపలేడురా. డెస్టినీయా? ఎన్నాళ్ళు ఊహకైనా అందలేదుగా, ప్రేమన్న మాటలోనే ఇంద్రజాల మీద ఉందా? ఎంత అందమంటే నీకే అమ్మాయి, కొత్త గుందిలే నాకే హాయి. పదాలు లేనే లేని ప్రేమ లేఖలా, అవాలు కళ్ళలోనే మంత్రమేదో దాగి ఉందా? ఇంత అల్లరంటే నీలో అమ్మాయి, గుండెలోన గోల గోల చేసి చంపకోయి. మాటల్లో మో మాటలన్నీ నీకు నాకు దూరమవగా, మనసుల్లో ఓ తీయని మెలడీ మౌనంగానే మొదలయ్యేగా. నిండు గుండెలో ఇన్ని వేల రంగులేవి జాడలేనే, అయ్యో రామా నిన్ను చేరగా నేలపైకి తారలన్నీ జాలువారే. ఈ ప్రేమ
నేనీతో ఎంతసేపు మాటలాడినా ఒరెప్పపాటులాగా తోచనా ఈ క్షణాలు మళ్ళీ తిరిగి రావు అని 100 ఏళ్ల పాటు నాలో దాచుకుని ప్రేమ దారిలోన నిన్ను చేరుకుని నా ప్రయాణమంతా నీకు చెందునని రాసి ఇవ్వనా ఉన్న పాటుగా నేనే అప్పగించనా నన్ను మొత్తమే అనేసి చెప్పమంటూ నీతో మది వెదించి చంపుతోంది నన్నే మరి మరి తెలుసుకోలేవా నువ్వది అడగనే లేవా ఓసారి సో ఇప్పుడు అర్థమైంది లతా టీచర్ అంత టాలెంటెడ్ అయినా కూడా ఎందుకు క్లాసెస్ వరకే లిమిట్ అయిపోయారో అని. ఆ క్లాసెస్ కూడా ఇంట్లో ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఒప్పుకున్నారు. లేకపోతే పెళ్ళికి ముందు ఇవన్నీ వదిలేమని ఆయన చెప్పేశారంట. అంకుల్కి నీతో ప్రాబ్లం కాదు, అంకుల్కి ఏదో ప్రాబ్లం ఉంది. ఐ మీన్ ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేసే టైప్ కాదేమో అని. మరి ఆంటీ నిన్ను సపోర్ట్ చేస్తారా? అమ్మ చాలా ఎమోషనల్. అమ్మ నేను ఇప్పుడు సీఎం అవుతానని చెప్పాను అనుకో వెంటనే అయిపోరా అంటది. కానీ నాన్న మాత్రం చాలా ప్రాక్టికల్, అందుకే కొంచెం హార్ష్గా మాట్లాడతారు. అన్నిటికీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మన లైఫ్లో జరిగే కొన్ని వండర్స్ని మిస్ అయిపోతాం. కొన్నిసార్లు ఒక హోప్తో ఉంటేనే బెటర్. ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేనెప్పుడు నీలా అంత స్ట్రెస్ అవ్వను, ఎలా అయితే అలా అన్నమాట. సో నా లైఫ్లో వండర్స్ జరిగినా ఓకే, జరగకపోయినా ఓకే. అవును, అప్పుడప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే లైఫ్లో వండర్స్ జరిగిపోతాయి. ఇదే మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంటే. పర్లేదు, నీ విషయంలో ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా తప్పలేదు. నా లైఫ్లో వండర్స్ జరగడం నీతో స్టార్ట్ అయితే బాగుంటుంది. నిన్న మున్నలో ఇన్ని వేల రంగులేవి జాడలేవే, అయ్యో రామా నిన్ను చేరగా నేలపైకి తారలన్నీ జాలువారే ఈ ప్రేమ దారిలోన. నిన్న మున్నలో ఇన్ని వేల రంగులేవి జాడలేవే, అయ్యో రామా నిన్ను చేరగా నేలపైకి తారలన్నీ జాలువారే ఈ ప్రేమ దారిలోన. నీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఎలా ప్రిపేర్ అవుతున్నావు చూద్దామని వచ్చాను. చాలా బాగా ప్రిపేర్ అవుతున్నావు. సారీ, నీ క్రియేటివ్ స్పేస్ని నేను ఏమైనా డిస్టర్బ్ చేశానా? మార్నింగ్ మీ ప్రిన్సిపల్ని కలిశాను. నీ స్టడీస్ గురించి అడగకముందే ఆయన నీ గురించి గొప్పగా చెప్పడం స్టార్ట్ చేశాడు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వస్తాయా అని అడిగితే జాబ్ రావాలంటే ముందు బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలి అన్నాడు. అప్పుడు అర్థమైంది నీ ప్రోగ్రెస్ ఎలా ఉందో. నేను నా స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నాన్న. ఈ పోస్టర్స్ చూస్తే అర్థమవుతుందిరా నీ ఫోకస్ ఎక్కడుందో. ఎందుకురా పనికిరాని వాటి మీద టైం వేస్ట్ చేస్తావు? నువ్వు ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నావా? అర్థం కావట్లే. ఇంతేదో వచ్చింది, మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు, ఇంకా నేనంతా. నువ్వెంత మాట అన్న తర్వాత అర్థమైందిరా, నువ్వు చాలా పెద్దోడు అయిపోయావు. అయినా సరే
నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి చెప్తున్నా. నువ్వు ప్రాపర్గా ఆలోచించి ప్లాన్ చేయడం లేదు. మీకు నిజంగా అంత ప్రాపర్గా ప్లాన్ చేయడం వస్తే మీ ఫ్యూచర్ ఎందుకు నాన్న సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయారు? మా ఫ్యూచర్ బాగుండాలని ప్లాన్ చేయడంలో తప్పులేదు నాన్న, కానీ మీరు ప్లాన్ చేసినట్టు ఉండాలనుకోవడం మాత్రం తప్పు. నా లైఫ్ నేను సేఫ్గా ప్లాన్ చేసుకొని ఏం ట్రై చేయకుండా సింపుల్గా ఎలాగోలా బతికేస్తాను, కానీ తర్వాత లైఫ్ అంతా అదే రిగ్రెట్తో బతకడం నా వల్ల కాదు నాన్న. నా మీద ఆ మాత్రం నమ్మకం కూడా లేదా నాన్న మీకు? నాకు నీ మీద నమ్మకం లేక కాదురా, నీ డెసిషన్ వల్ల రేపు నువ్వు బాధపడితే నేను చూడలేనురా. నేను రిస్క్ చేస్తున్నాను నాకు తెలుసు నాన్న, కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. నేను చేయగలను నాన్న. నీకు నచ్చింది చెయ్యి, కానీ స్టడీస్ మాత్రం నెగ్లెక్ట్ చేయకు. నిన్న నాన్నకి నాకు గొడవ అయింది. ఎప్పుడుండే గొడవలే, కానీ ఈసారి నేనే కొంచెం ఎక్కువ మాట్లాడేశాను. నిధి, ఏమైంది? అంకుల్ చెప్పేది కూడా నీ గురించే కదా, కొంచెం ఆలోచించు. నువ్వేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? అయినా చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నీలో చేంజ్ వచ్చింది. ఏం లేదులే. నీ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడు దాని గురించి ఎందుకులే, వదిలే. వదిలే అంటే నీకు చెప్పడానికి ప్రాబ్లం ఏంటి సిద్ధు? ఏమైనా జరిగితే కదా చెప్పడానికి. నేను ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. నాకు కొంచెం టైం పడుతుంది నిధి. అదే ఎంత టైం అంటున్నా? ఏయ్, నీకేమైనా బుర్ర దొబ్బిందా? ఇప్పుడు నా మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు నువ్వు? నీ లైఫ్లో ఏం జరగడం లేదేమో సిద్ధు, కానీ నా లైఫ్లో మాత్రం చాలా జరుగుతుంది. అట్లీస్ట్ అది తెలుసుకోవడానికైనా ట్రై చేయి. ఇప్పుడు ఏమైంది? నాకు ఇంట్లో చాలా ప్రెషర్ పెడుతున్నారు సిద్ధు. మ్యాచెస్ మీద మ్యాచెస్ వస్తూనే ఉన్నాయి. ఎన్ని అని అవాయిడ్ చేస్తాను? ఈసారి వచ్చిన మ్యాచ్ చాలా మంచిదని నన్ను ఒప్పుకోమని ఫోర్స్ చేస్తున్నారు సిద్ధు. ఈ పేరెంట్స్కి ఇంకేం పని లేదా? ఆయన మన లైఫ్ డిసైడ్ చేయడానికి వాళ్ళు ఎవరు? మా ఇంట్లోనే అనుకున్నాను, అందరి ఇంట్లోనే ఇదే పరిస్థితి అనమాట. అంకుల్ చెప్పేది కూడా నీ గురించే కదా, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే లైఫ్లో వండర్స్ జరగవని చెప్పింది నువ్వే కదా, మరి ఇప్పుడు నీకేమైంది? మన లైఫ్లో వండర్స్ జరగవని తెలిసినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించడమే కరెక్ట్ సిద్ధు. ఏముంది, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాయి, ఏ ఆ మాత్రం చేయలేవా? నేను అలా చేయలేదని నువ్వు అనుకుంటున్నావా? నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకో సిద్ధు. నైస్గా ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తున్నావు అంతే కదా? సరే, నేను నీతో వచ్చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ నువ్వు రెడీగా ఉన్నావా? నా వల్ల నీకు ఏ ప్రెషర్ ఉండకూడదని నీకెప్పుడు ఈ విషయాలు నేను చెప్పలేదు సిద్ధు. ఏం వచ్చినా నేనే ఫేస్ చేశాను. నేను మాత్రం ఇంకెంతమందితో ఫైట్ చేస్తాను? అట్లీస్ట్ ఇంకెంతవరకు ఫైట్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ప్లీజ్ సే సంథింగ్ సిద్ధు. నీ పెళ్లి కార్డు మాత్రం వాట్సాప్లో పంపుకు చాలు.
ఉండదు. అండ్ వన్ థింగ్, ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నా అని మన మధ్యలో జరిగినంత అబద్ధం అని మాత్రం అనుకో. ఐఎమ్ సారీ సిద్ధు. నాకు ఇంకో 2-3 రోజులు టైం పడుతుందండి. ఈ లోపు ఖచ్చితంగా కట్టేస్తాను. ఎప్పుడు టైంకి ఇంట్రెస్ట్ కట్టేస్తా కదా మూర్తి గారు. కొంచెం పరిస్థితులు బాగాలేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే అండి, తప్పకుండా త్వరగా కట్టేస్తాను. థ్యాంక్ యూ. ఏమండి, మీరంతలా బాధపడే బదులు ఒక్కసారి బాబుతో మాట్లాడి మన పరిస్థితి గురించి చెప్పొచ్చు కదా. వాడు చెప్తే అర్థం చేసుకుంటాడు కదండి. లేదంటే నన్ను మాట్లాడమంటారా? నువ్వు అలాంటి పనులేం చేయకు. వాడికి ఈ విషయాలు ఏం తెలియకూడదు. ఈ టెన్షన్స్ ఏవో నేనే పడతాను. వాడినైనా ప్రశాంతంగా ఉండని. అంతెక్కేసింది అడిగి. పాస్ట్లో జరిగిన దరిద్రాన్ని తలుచుకొని బాధపడే కన్నా ప్రజెంట్ లైఫ్ బాగుందని హ్యాపీగా ఫీల్ అవరా. నా లైఫ్ బాగుందని నీకెలా తెలుసురా? వీకెండ్ పార్టీలు, సినిమాలు, అప్పుడప్పుడు ట్రిప్పులు, ఇవన్నీ హ్యాపీనెస్కి మెజర్మెంట్సేరా. అలా చూసుకుంటే నువ్వు హ్యాపీగా ఉన్నట్టే కదా. అరే మీరు కూడా అందరిలా బయట చూస్తున్నారా, ఆ లోపల ఎలా ఉందో మీరు చూడట్లేదు. ఈ లోపల చూడాలని ఇంట్రెస్ట్ మాకు కూడా లేదురే. ఆడందది కాదులేరా, నువ్వు మరీ డార్క్గా థింక్ చేయమాకరా. అసలు నా లైఫ్లో నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదురా. చిన్నప్పుడు నువ్వేమవుతావంటే నేను క్రికెటర్ని అవుతా, యాక్టర్ని అవుతా, యాస్ట్రోనట్ అవుతా అని చెప్తాం. కానీ పెద్దయ్యాక వాటి దేనికి సంబంధం లేకుండా ఏదేదో చేస్తూ ఉంటాం. చిన్నప్పుడు మన మీద మనకు బ్లైండ్ బిలీఫ్ ఉంటుందిరా, మనం ఏదనుకున్నా చేస్తామని. కానీ పెద్దయ్యాక మెచ్యూరిటీ వల్ల ఆ నమ్మకం అంతా ఫెయిడ్ అయిపోద్ది. అడ్జస్ట్ అవుతూ బతకడం నేర్పించేస్తారా మనకి. ఎంతో జీవితం మనకి నచ్చింది అచీవ్ చేసే రైట్ కూడా లేదురా మనకి. అరే
మనం కళ్ళగనడానికి పొడుగుండి సరిపోద్దురా, కానీ వాటిని నిజం చేసుకోవాలంటే లైఫ్లో చాలా ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేయాలి. అరే కామ్గా కూర్చోరా, ఆడేదో వాక్కొని ఆపేస్తాడు, నువ్వేంట్రా అని రెచ్చగొడతావు. బాగా సంపాదించాలంటే బాగా చదువుకోవాలి, కానీ బాగా చదువుకోవాలన్నా బాగా డబ్బులు ఉండాలిరా. బాగా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, మళ్ళీ వాళ్ళ జాబ్, వాళ్ళ పెళ్ళి, వాళ్ళ నీ అమ్మ లైఫ్ అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ సర్కిల్ అయిపోయిందిరా. బిల్ కట్టేస్తే ఇంటికి వెళ్దాం, మిగతా డిస్కషన్ రూమ్లో పెట్టుకుందాం. రేయ్, నీకు అసలు సిగ్గుందారా? నువ్వు లైఫ్లో ఏమవుతావు అనుకున్నా ఏం చేస్తున్నావు? పొద్దున్నే లేస్తావు, రెడీ అయిపోతావు, కుక్క మెడలో గొలిచేసుకున్నట్టు ఐడి కార్డ్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతావు, నైట్ ఇంటికి వస్తావు, ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తావు. ఇంతకైనా లైఫ్లో ఏం జరుగుతుందిరా? ఏం బతుకురాని ఇది? రే నీలాంటి చూసుకున్నట్టున్నాడు రా. ఆడి మీద ఫ్రస్ట్రేషన్ ఉంటే నా మీద తీర్చుకోవటం ఏంట్రా? నా ఈగో హర్ట్ అవుతుంది. ఇంక చాలరా, నా లైఫ్లో ఇప్పటివరకు ఏదేదో జరిగింది. ఇక్కడి నుంచి ఎవ్రీ సెకండ్ నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను. నేను నా లైఫ్ని ఎలా ఇమాజిన్ చేసుకున్నానో అలాగే మార్చుకుంటాను. రేపైనా జాబ్ రిజైన్ చేస్తాను. ఇక్కడి నుంచి నా ప్యాషన్ కోసం బతుకుతాను, నా డ్రీమ్ అచీవ్ చేస్తాను, నేను అనుకుంది సాధించే చేస్తాను. అమ్మ నన్ను ఎవడాపుతాను నేను చూస్తాను. రే అది నాదిరా. అరే ఇంకోసారి ఇటు పార్టీ అంటే నన్ను అవాయిడ్ చేయండి రా, నా వల్ల కాదురా ఇటు హెరాస్మెంట్. ఆపరా, తాగిన ప్రతిసారి ఈడు ఆవేశంగా వాగడం, నెక్స్ట్ టైం నన్ను అవాయిడ్ చేయడం, నువ్వు అనడం, మళ్ళీ పార్టీ ఎప్పుడైనా సిగ్గు లేకుండా ఆడడం, ఇవన్నీ కామనే కదరా. ఆపండిరా మీ డ్రామాలు. అరే నా ఈగో మళ్ళీ హర్ట్ అవుతున్నారా? ఇంకో పెగ్ చెప్పు. రే ఏం పర్లేదు, ఆడింక లెగడు, ఆడి కార్డ్ డీటెయిల్స్ నాకు తెలుసు. అలాగైతే 2 చెప్తాం. బాబు జాన్సీనా? రే రెసిషన్ అంటరా? అయితే గీత జాబ్ ఉన్నాడు భయపడాలి, నువ్వేందరూ అంత ఫీల్ అయిపోతున్నావా? నార్మల్ టైంలోనే మనకు జాబ్ రావడం కష్టం, ఇంక ఇలాంటి టైంలో మనకు జాబ్ దొరికినట్టే. మరీ మంచిది కదరా, జాబ్ ఎందుకు లేదంటే రెసిషన్ ఉందని చెప్పుకోవచ్చు. నైస్ ఐడియా, ఇదే ఫాలో అయిపోదాం. ఆడండి ఇంకా ఆఫీస్కి వెళ్ళా, నిజంగా జాబ్ మానేసాడండి. హలో ఎక్కడున్నావు? విజయ్, అర్జెంట్గా ఆఫీసరా? యా ఐమ్ ఆన్ ది వే, వస్తున్నాను. రాత్రి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ డ్రీమ్స్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఇప్పుడు అదంతా డ్రీమ్ అనుకుంటాడేమో, అయినా తాగితే అన్ని బెనిఫిట్సేరా. మనం ఇమాజిన్ చేసుకున్న లైఫ్లో కొంతసేపు అని బతకొచ్చు. రాత్రి తాగి వాగినంత మర్చిపోయినట్టు ఉన్నాడు. అది కూడా బెనిఫిట్స్ ఒకటేరా, ఎందుకంటే రియాలిటీ రియలైజ్ అయ్యి నార్మల్గా బతికేవచ్చు. నీకు ఇలాంటి హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయంట్రా? నా టాలెంట్స్ ఏంటో నీకు తెలుసు కదరా. అవి హైడ్ చేయడం బెటర్లే. నేను రాత్రి మాట్లాడిన మాటల్లో ప్రతి మాట నాకు గుర్తుంది. నా వరకు నేను ఫెయిల్యూర్ని కాదు, ఎందుకంటే నేను నా డ్రీమ్ని అచీవ్ చేయడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ లైఫ్లో మాత్రం ఫెయిల్ అవ్వలేదు. మీలో కూడా చాలామంది నాలాగే ఏవో కలలు కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయ్యి బ్రతుకుతూ ఉండొచ్చు. నాలాగే మీరెవరు కూడా ఫెయిల్యూర్స్ కాదు, ఎందుకంటే నా లైఫ్లో ఏం జరిగినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నా గురించి నా ఫీలింగ్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఇప్పుడు నేను ఒక హైలోనే ఉంటాను. ఒక్క మాటలో కంక్లూడ్ చేయాలంటే నేను అప్పుడు రాజానే, ఇప్పుడు రాజానే, ఎప్పుడు రాజానే. Fell on my face, but I still ignite. Ain't no stopping, but still in the fight. King of my life, man, I shine so bright. Waking up mad, dreams turn into dust, but I ride or die. In me I trust. This game's a jungle, I'm born to adjust. Flexing on haters, I turn them to rust. Chasing that paper, stamping locked up.
Bitches and niggas, they come and they go. But the throne still mine, plotting on the show. No matter the struggle, I steal the blow. Dug in and flexed, and that's how I roll. Heart full of grit, I'm taking control. Dreams on my back, not reaching my goal. King of my hustle, I'm whole. Yeah, I'm the king, wearing gold like a motherfucker. But deep inside, man, I'm just a big flunger. Ballin' with a crown, but it's plastic, not real. Living in the night, man, can't escape how I feel. Everyday grind, but I'm stuck in the same lane. Flexing on the gram, but it's all just a game. Got these bitches on my line, but can't pay the rent. Rolling with my niggas, but my dreams are bent. I'm the king of my life, but I'm holding the throne. Compromising my soul, all alone. Yo, I'm grinding hard, dreams in my sight. Fell on my face, but I still ignite. Ain't no stopping, but still in the fight. King of my life, man, I shine so bright. Breaking the mad.